వేలాది మంది సాయి భక్తులు ఎదురు చూస్తూ ఉన్న ఘడియలు మరలా రాబోతూ ఉన్నాయి. స్వామీజీతో షిరిడి యాత్ర సెప్టెంబర్ 5 గురువారం నాడు బయలుదేరతాం. సెప్టెంబర్ 6, 7, 8 షిరిడిలో వేలాది మంది సాయి భక్తులతో ఈసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాయి భక్తులందరినీ కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాం ఈ గొప్ప కార్యక్రమానికి. కాబట్టి మీరు నాతో రావాలి, ఈ యాత్రలో పాలు పంచుకోవాలి అనుకుంటే త్వరితగతిన కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేసి మీ టికెట్ రిజర్వ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకు అనిపించిందంటే భ్రమిస్తున్నాం మనం. అక్కడ చూడండి, ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా, మాయ, పూర్తి స్థాయి భ్రమ. ఆ తర్వాత ఓసి తాడా ఎంత భయపెట్టిందండి, తాడు అమ్మో అమ్మో అనుకుంటాం. చూసారా? అంటే విష జంతువుల భయం మనకి, అమ్మో మన ఎక్కడ కాటిస్తుందో మీద పడి. కాబట్టి ఇటువంటి అనుమానాలు నిజంగా అటువంటివి సంప్రాప్తించినా వాటి నుంచి మనం బయటపడటం కోసం రెండవ శాంతి మంత్రాన్ని మనం ప్రయోగించడం అనేది జరుగుతోంది. మూడవ శాంతి మంత్రం మనం చూసినట్లయితే ఆది దైవికం, అనగా అతివృష్టి, అనావృష్టి, ఈ రెండింటి నుంచి కూడా బయటపడుతూ సమతుల్యతను పాటించే విధంగా ఉండాలి అని భగవంతుడు మనం కోరుకుంటూ ఉంటాం. అందుకే మూడవ శాంతి మంత్రం చెప్పడం అనేది జరుగుతోంది. కానీ సాయి భక్తులందరికీ ఒక వరం, సాయినాథుని దివ్య చరణాలు. అందుకే ఉదయాన్నే లేవగానే సాయినాథుని దివ్య చరణాలను మీ ఇంట్లో మీ ఇంట్లో ఉన్నా పర్వాలేదండి, స్పర్శించండి, నమస్కారం చేసుకోండి. చేసుకుని ఈ గోపాలు చెప్పుకుంటూ నమస్కారం చేసుకోండి. ఉటా ఉటా శ్రీ సాయినాథ గురు చరణ కమల దావా ఆది వ్యాధి భవతాప వారుణి తరాజన జీవా. ఆది వ్యాధులను నియంత్రిస్తూ భవతాపవారుని తారాజన జీవ, మాలో ఉన్న జడత్వాన్ని అంటే అజ్ఞానాన్ని కూడా తొలగిస్తాయి నీ పాదాలు. నీ పాదాలకు అంత శక్తి ఉంది బాబా. కాబట్టి ఓ పరమాత్ముడా, పరబ్రహ్మ స్వరూపుడా, నీ చరణాలను మాకు దర్శనమిమ్ము అంటున్నాం. చూడండి, ఇక్కడ మొదటేమో లెమ్మంటున్నాం, రెండవ స్టాండర్లో చరణాలను చూపించమంటున్నాం. మనం ముఖ్యంగా గురుతత్వంలో పాదాలు చాలా ముఖ్యమండి. అందుకే మనం పాడుకుంటాం, ధ్యానమూలం గురోర్మూర్తి, పూజమూలం గురోర్పాదం, మంత్రమూలం గురోర్వాక్యం, మోక్షమూలం గురు కృప అని మనం చెప్పుకోవటం అనేది జరిగింది. పూజ మూలం గురోర్పాదం, పూజకు మూలం గురువు యొక్క పాదాలు, గురువు గారి చరణాలు చాలా ముఖ్యం. అందుకే పరబ్రహ్మ స్వరూపుడు సమర్థ సద్గురువైన సాయినాథుడు ఏ ముద్రలో కూర్చున్నాడో చూడండి, శిల మీద, ఆ రాయి మీద మహానుభావుడు ఎలా స్థితుడై ఉన్నాడో చూడండి. వాస్తవానికి మన కనులకు అది రాయిలాగా కనిపిస్తుంది, కానీ ప్రపంచాన్ని ఏలిన పరబ్రహ్మ స్వరూపుడు కూర్చున్న మేటి సింహాసనం. ఆయన కూర్చున్నాడు, 2 వేళ్ల మధ్య బొటన వేలిని సూచిస్తున్నాడు బాబా. అంటే ఆ పాదాలలో ఉన్న ఆ బొటన వేలిని ఏ భక్తుడైతే, ఏ శిష్యుడైతే తన ఆజ్ఞ చక్రానికి స్పర్శించేటట్టు చేస్తాడో, అనగా బొట్టు పెట్టుకునే చోటును స్పర్శించేటట్టు చేస్తాడో, గురువు గారి యొక్క శక్తి ఆ వేలు ద్వారా, శిష్యుడి ఆజ్ఞ చక్రం ద్వారా లోనికి ప్రవేశించడం అనేది జరుగుతుంది. ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచ్చరిత్ర ద్వారా తెలియచెప్పడం అనేది జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్.